బాపు గారికి వివాహమైన కొత్తలో ఓ తమాషా సంఘటన జరిగింది. అదేంటంటే పెళ్ళైన వెంటనే ఆషాఢ మాసం వచ్చింది. అందుకని బాపు గారి భార్య భాగ్యవతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెను కలవాలన్న ఆలోచనతో భాగ్యవతి సోదరులు శ్రీనుతో మీ పెద్దవాళ్ళకి తెలియకుండా మీ చెల్లిని తీసుకొని మద్రాసు ట్రిపుల్ గన్లో ఉన్న స్టార్ థియేటర్ రమ్మని ఆయన చెప్పారు. చెప్పినట్లే శ్రీను తన చెల్లి భాగ్యవతిని సినిమా థియేటర్ తీసుకొచ్చి బాల్కనీలో కూర్చోబెట్టి వీరి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ మీ చెల్లి అని అడిగితే ఆ ముందు వరుసలో 14 మందిలో మధ్యలో గులాబీ రంగు చీర కట్టుకుందే ఆవిడే మా చెల్లెలు. దాంతో బాపు అదేమిటి పక్కన ఒంటరిగా కూర్చోబెట్టక ముక్కు మొహం తెలియని జనాల మధ్య ఎందుకు కూర్చోబెట్టావు అని అడిగితే వాళ్ళు మా బంధువులే సినిమాకని చెప్తే ఇంట్లో అందరూ వచ్చేశారు. దాంతో కోపం వచ్చిన బాపు గారు రమణ గారు ఆ 2 టికెట్లు ఆ సీను మోహన్ కొట్టేసి ఈ టికెట్లు నువ్వే అమ్ముకొని తగలడు అని థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయారట బాపు రమణలు.